హాయ్ బ్రో. హాయ్. ఈ సీజన్ ఎలా ఉంది బిగ్ బాస్ 9? ఇప్పటికైతే అదే చెప్తున్నానుగా, నేను ఈ లాస్ట్ 2 వీక్స్ కొంచెం బజ్ వచ్చింది. చూడాలి, అంటే అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేదు. అన్ని సీజన్స్ మాదిరిగా బిగ్ బాస్ అని అనుకుంటాం కదా మనం, అలా అయితే ఏం లేదు అనేది నా ఫీలింగ్. అంటే యావరేజ్ సీజన్ అంటారు. యావరేజ్ అయ్యా. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఈ సీజన్? నాకు ఇమాన్యుయల్ బ్రో, ఆల్వేస్ ఇమాన్యుయల్. ఎందుకు ఇమాన్యుయల్? ఎందుకు అంటే నేను చెప్తున్నానుగా, ఫస్ట్ 5 వీక్స్ ఇమాన్యుయల్ అనే పర్సన్ ఉన్నాడు కాబట్టి బిగ్ బాస్ చూడడం మొదలెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో నేను బేసిక్గా అంత ఫాలో అయ్యామని కాదు, బట్ ఇమాన్యుయల్ తనూజ మధ్య కామెడీ, ఇమాన్యుయల్ అందరితో చేసే ఫన్ ఉంటుంది, పంచులు ఇట్లా సో చాలా ఉన్నాయి కదా. ఇంకా ఫైట్స్, కొన్ని సిల్లీ ఫైట్స్, కొన్ని అసలు సంబంధమే లేని మాటలు వదిలేయడాలు, ఇలా వాటన్నిటిని డే బై డే ఇంట్రెస్ట్ పెరిగింది చూడాలి ఒకసారి అని. అక్కడ నుంచి కంటిన్యూగా చూడడం మొదలెట్ట. అంటే ఇమాన్యుయల్ ఫస్ట్ నుంచి బాగా చేశారు, కానీ ఈ మధ్య చూస్తే గ్రాఫ్ తగ్గిపోతుంది. కళ్యాణ్ బాగా పెరిగింది కదా, ఏమనిపిస్తుంది? దీని గురించే నా ఒపీనియన్ ఏంటంటే బ్రో, ఒక పర్సన్ డే 1 నుంచి కష్టపడి 100 డే వరకు కష్టపడుతూనే ఉన్న పర్సన్ ఏదో ఒకరోజు అటు ఇటు అయిందని చెప్పి ఆ పర్సన్ గ్రాఫ్ పడిపోయింది అనేది నాట్ యాక్సెప్టెడ్. ఫస్ట్ థింగ్, కళ్యాణ్ గ్రాఫ్ పెరిగిందనో పెరగలేదనో నేను మాట్లాడను. ఇక్కడ జరిగిందంతా మేబీ నాకు తెలిసి ఏంటంటే ఓటింగ్, లేదంటే పబ్లిక్లోకి తీసుకెళ్ళిపోయి, అంటే ఒక స్ట్రాటజీ ఉంటుంది బ్రో. ఒక సినిమాని రిలీజ్ చేసే ముందే ఇది బ్లాక్ బస్టర్ అని జనాల్లో బాగా ఊపందిచ్చేస్తారు. థియేటర్కి వెళ్ళి అది అటు ఇటు ఉన్నా కూడా బ్లాక్ బస్టర్ లాగానే జనాలు కనిపిస్తుంది. సేమ్ ప్యాటర్న్ ఇక్కడ అదే నడుస్తుంది అనేది నా ఫీలింగ్. పిఆర్ టీమ్స్ వల్లే కళ్యాణ్ అయినా తనూజ అయినా టాప్లో ఉన్నారు అనే ఫీలింగ్ జనాలకు వస్తుంది. ఇక్కడ ఎవరైతే మాట్లాడుతున్నారు కదా, కళ్యాణ్ టాప్లో ఉన్నాడు, లేదా ఇమాన్యుయల్ టాప్లో ఉన్నాడు, తనూజ టాప్లో ఉన్నాడు, హౌ యూ నో? మీకు ఎలా తెలుసు? ఎలా అంటే ఎవడో చేసిన ఒక రీల్, లేదంటే ఫ్యాన్ పేజెస్ ఉంటాయి కదా, ఫ్యాన్ పేజెస్కి వచ్చే లైక్స్, ఆ కామెంట్స్లో వాళ్ళ పేర్లు టైప్ చేస్తారు కదా, వీటిని బట్టి టాప్లో ఉన్నాడు తోపు అనే ఫీలింగ్లో ఉంటారు జనాలు. ఇక్కడ అసలు జరిగేది ఏంటంటే అవన్నీ వాళ్ళ టీమ్స్ కష్టపడి పెట్టించేవే. ఫ్యాన్ పేజెస్ కావచ్చు, ఇవన్నీ ఓటింగ్ అంటారా. కళ్యాణ్కి ఓటింగ్ పట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నియర్లీ 8-9 టైమ్స్ నామినేషన్లో ఉండడమే, అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు ఒక ఆడియన్ నేను కళ్యాణ్ కోటేయాలి అని స్టార్ట్ చేసినప్పుడు అక్కడ నుంచే నొక్కుతూ కూర్చుంటాడు కదా. సో అలాగే పడ్డం మొదలయ్యాయి. ఇక్కడ ఇమాన్యుయల్ గ్రాఫ్ అనేది తగ్గడం పెరగడం అనేది పక్కన టాపిక్ వస్తే, ఇమాన్యుయల్ వచ్చిందే రెండు సార్లు నామినేషన్లు. అంటే 10 వారాలు నామినేషన్స్లో లేకపోవడం మైనస్ పాయింట్, చాలా పెద్ద మైనస్ బ్రో. ఇప్పుడు అంటే మైనస్ అని అంటే ఇప్పుడు తన క్యారెక్టర్ అది, వాళ్ళు ఎవరికి పాయింట్స్ దొరకలేదు కదా బ్రో. ఒక పర్సన్ని 1 రోజు దాచగలం, 2 రోజులు దాచగలం బ్రో. 10 రోజులు అంటే హాఫ్ ఆఫ్ ది సీజన్ దాచగలరా? ఎవరి క్యారెక్టర్నైనా ఎక్కడైనా లూజ్ టంగ్, ఎవరినైనా పొరపాటునైనా ఒక మాట అయినా అన్నాడు ఇమాన్యుయల్? లేదు. మధ్యలో కొంతమంది కన్నింగ్ అని అన్నారు కదా బ్రో. కన్నింగ్ అదే చెప్తున్నానుగా, చేయించే విధానం అనేది ఒకటి ఉంటుంది కదా, దాంట్లో పోర్ట్రే చేస్తున్నారనమాట. అది పిఆర్ టీములు చేస్తుంది 100% కరెక్టే. బట్ మన జనం ఉంటాం కదా, వేరే వాళ్ళు చెప్పింది విని, లేదంటే వేరే వాళ్ళు ఏదో అంటున్నారని మాట్లాడుకొని, ఇలా ఈ టాపిక్స్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ ఒపీనియన్ చెప్తారు చూడ, వాళ్ళ వల్ల మారిపోతుంది సినారియో. అంతే తప్ప జెన్యూన్గా రోజు బిగ్ బాస్ చూసేవాడికి తెలుసు గేమ్ ఎవరు ఆడుతున్నారు, ఇంట్లో ఎవరు ఎలా ఉంటున్నారు, ఎవరు ఫైట్స్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ అందరికి కనపడుతుంది, అందరికి తెలుసు. ఈ లాస్ట్ 2 వీక్స్ ఏంటంటే మన కళ్యాణ్ మీద సింపతి పెరిగింది. తను గేమ్ ఆడుతున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఇవన్నీ ఎవరు ఆలోచించట్లేదు. ఎన్ని గేమ్లు పెంచారు? బికాస్ ఆఫ్ వీళ్ళు గేమ్ ఆడారు కదా, డెమాన్ పవన్ అండ్ కళ్యాణ్. ఆ పర్టికులర్ మూమెంట్లో కళ్యాణ్ కొన్ని చేశాడు, కొన్ని మాటలు మాట్లాడాడు. అరే నువ్వు నన్ను నామినేట్ చేసినా ఏం చేసినా నువ్వు నా ఫ్రెండ్వి,
సో నేను నీతో పోరాడాలనుకుంటున్నా, నీకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నా అనే పాయింట్ ఒకటి చెప్పాడు. రెండోది తన టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళి ఫ్లాగ్ దగ్గర కూర్చుంటాడు. అంటే రెగ్యులర్గా ఫాలో అయ్యేవాడికి ఒక ఫీల్ వస్తుంది, బా ఎంత మంచోడ్రా వీడు అనే ఫీల్ వస్తుంది ఎవరికైనా. ఇప్పుడు డెమాన్ పవన్ అనే పర్సన్ రీతు వెనక పడకుండా ఉండుంటే డెఫినెట్గా అందరికి ఇదే ఫీలింగ్ పవన్ మీద కూడా ఉండేది. పర్సనల్గా మనిషి అంతే కదా, ఆ ఫీలింగ్ వాళ్ళకు కూడా ఉండేది. బట్ ఇక్కడ ఏదైతే జరుగుతుందో రీతు డెమాన్ పవన్ మధ్య ఈ ఫీలింగ్స్ని చూసే జనాలు ఏముందిరా రీతు వెనకబడతాడు, ఎందుకు సపోర్ట్ చేయాలి, లేకుంటే ఇంకేదో మాట్లాడతారు. అదే డెమాన్ పవన్ నార్మల్గా ఉంటే కళ్యాణ్ కన్నా చాలా గొప్ప క్యారెక్టర్, వేరే అన్నీ బయటకు వచ్చేవేమో. గేమ్స్ కూడా బాగా ఆడతాడు కదా, టాస్క్లో అడ్డం అయింది బ్రో, కుమ్మేస్తాడు అసలు. పాపం నిన్న కూడా గెలిచేవాడే. సాఫ్ట్గా పుట్టి పెరిగిన పర్సన్కి ఇలాంటి హార్డ్ చాలా కష్టం బ్రో. కళ్యాణ్ అంటావా పల్లెటూరులో పుట్టి పెరిగిన పర్సన్ కాబట్టి చాలా ఈజీ అయ్యింది ఆయనకి, లేకుంటే ఆయనకు కూడా కష్టమే అయ్యేది. కళ్యాణ్ కూడా చాలా అలసిపోయాడు. ఆ ఒక్కటి ఆ గివ్ అప్ కాదు, ఆ బ్యాక్ పెయిన్ రాకపోయింటే ఖచ్చితంగా డెమాన్ పవన్ కెప్టెన్ అయ్యి ఉండేవాడు. ఎందుకంటే ఈయన కూడా చాలా టైం తీసుకున్నాడు కళ్యాణ్ కూడా. ఇక్కడ అదే ప్రాబ్లం బ్రో, గేమ్లో కామన్ మ్యాన్ ఏంటి, సెలబ్రిటీ ఏంటి. ఇప్పుడు లాస్ట్ అంతకుముందు కూడా కామన్ మ్యాన్లు అది ఇది అని చెప్పి పెద్ద ఇది ఇచ్చారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కామన్ మ్యాన్సే. కామన్గా ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళిన వాళ్ళే కదా, వాళ్ళ కష్టంతోనే కదా అక్కడి వరకు సెలబ్రిటీ హోదాకి వెళ్ళారు. అది కష్టం కాదా కామన్ మ్యాన్నే సెలబ్రిటీగా అయ్యారు. దానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు. 24/7 కామన్ మ్యాను, లేదంటే క్రిస్టియనో, మతమో, కులమో 24/7 ఇవే తీసుకొచ్చి ఓటింగ్ వేయాలి, లేకుంటే గెలిపించాలని మాట్లాడుకుంటే ఏంటి అసలు మనం ఎటు పోతున్నాం అనేది అస్సలు అర్థం కాదు నాకైతే. మీ దృష్టిలో 1 to 5 నాకైతే ఇమాన్యుయల్ టాప్ 1 ఉండాలని ఉంది. ఉంటాడా లేదా అనేది నాకు తెలీదు.